ఆదేశానుసారం ఎల్లమ్మ గుడి దగ్గర ఇస్నాపూర్ లో జనరల్ వాడి మీటింగ్ జరిగింది. అందులో కేకేసీ కార్మికులకు అవగాహన కోసం ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. కేకేసీ ఆధ్వర్యంలో రాముల్ నాయక్ గారి నాయకత్వంలో పర్మనెంట్ కాబోతున్నామని అవతల వారు ఆరోపణలు పట్టించుకోవద్దని కార్మికులందరికీ చెప్పడం జరిగింది. ఆ ఎల్లమ్మ తల్లి సాక్షిగా మేము ఎలాంటి డబ్బులకి ఆశపడకుండా కార్మికులందరి కోసం కష్టపడుతున్నామనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీనిని కార్మిక సోదరులందరూ తెలుసుకోవాలని కోరుతున్నాం. అదే విధంగా విజయ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కార్మిక సోదరులు మరియు పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పీపుల్ మీడియా పాయింట్ సంపత్ రెడ్డి గారు వారి బృందం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్మికులు ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యల పైన మాట్లాడటము, ఎందుకంటే పర్మనెంట్ ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో పర్మనెంట్ ఎలా జరగాలి ఏంటి, రాముల్ నాయక్ గారి నాయకత్వంలో త్వరలో అందరికీ పర్మనెంట్ లెటర్లు వస్తాయనేది అందరికీ తెలుసు. కాకపోతే కొద్దిగా జాప్యం జరుగుతున్న విషయం పైన కొంతమంది కార్మికులకు అవగాహన సదస్సు అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన జనరల్ సెక్రటరీ గారు తర్వాత మిగతా మహిళా కార్మికులందరినీ అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు మీటింగ్ దేనికి కండక్ట్ చేశారు? ముందుగా పీపుల్స్ మీడియాకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ అంటే ఒక కుటుంబంలో జరిగే సమస్యలను ఎట్లా మనము ఇంట్లో నుంచి బయట పడకుండా మన ఇంట్లో ఎట్లా కుటుంబము సమస్యలు తీర్చుకుంటామో అదే ఈ మీటింగ్. ఇది ఈరోజు జనాలను నేను ఫోన్ చేస్తే డుమ్మా కొట్టొద్దని చెప్పిన, ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు సరిపోతారు మనకు అందరికి చెప్పడానికి. కాబట్టి ఈరోజు జనరల్ బాడీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము 32 మీటింగ్లు జాయింట్ మీటింగ్లు జరిగినాయి డీసీఎల్ దగ్గర. పోయిన సంవత్సరం 8 రోజులు నల్ల బ్యాచ్లు పెడితే అక్కడున్న యాజమాన్యం ఆపడం వల్ల 8 రోజులు బయట కూర్చుంటే యాజమాన్యం దిగొచ్చి 3 నెలల్లో పర్మనెంట్ చేస్తామని చెప్పి అప్పుడు రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత మేనేజ్మెంట్ మళ్ళీ నాటకాలు ఆడుతూ వాళ్ళు కావాలని గొడవలు పెడుతూ రకరకాలుగా ఇచ్చేస్తూ మళ్ళీ పర్మనెంట్ జప్యం చేయడంతో మేము జేసీఎల్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. జేసీఎల్ గారు ఇన్స్పెక్షన్ చేయమని డీసీఎల్ గారికి చెప్పడం జరిగింది. డీసీఎల్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులలో ముఖ్యంగా కోర్ యాక్టివిటీలో 144 మంది పనిచేస్తున్నారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 3 నెలల క్రితం, 7వ నెలల. తద్వారా కార్మికులను ఇప్పుడు పర్మనెంట్ మూమెంట్ లా గొడవలు చేసి ఏదో రకంగా చేద్దామని యాజమాన్యం ఎన్ని చేసినా యాజమాన్యానికి పూర్తిగా అర్థమైపోయింది పర్మనెంట్ చేయక తప్పదని చెప్పి. కాబట్టి నిన్న శుక్రవారం రోజు కన్నా ముందు గురువారం రోజు ఒక లేఖ రావడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ గారు ఏదైతే చెప్పారో చట్టపరంగా ఎవరైతే మహిళలు కానీ ఇక్కడ 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళందరూ కోర్ యాక్టివిటీలో అంటే ప్రొడక్షన్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ సీనియర్లు కానీ 240 రోజులు అయిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని డిప్యూటీ కమిషనర్ గారు లేఖ ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ మురళి గారికి ఇవ్వడం జరిగింది. నేను కూడా అడిగిన, మురళి గారు మరి వెంటనే పర్మనెంట్ చేయండి సార్. మరి అంటే రాజు గారు మొన్న 5 రోజుల నుంచి ఆడిటే ఉండే కదా, ఈ సోమవారం రోజు కూడా ఒకటి అయిపోతుంది, దాని తర్వాత చర్చలు జరుపుదాము, చర్చల ద్వారా పోదాము, గొడవలు పడితే ఏం కాదని హెచ్ఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. తద్వారా కార్మికుల సోదరులందరూ చెప్తున్నాను, ఇది చట్టంతో కూడుకున్న పని. మురళి గారు చెప్పినట్టుగా ఉషా మేడం గారు, వెంకట్రావు గారు వచ్చి వెంటనే ఈ వారం 10 రోజులలో చర్చలు పెట్టి పర్మనెంట్ ప్రక్రియను స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ, లేని ఎడల ఖచ్చితంగా వారం 10 రోజులలో యాజమాన్యం దిగి రాకపోతే మా కార్మికుల పవర్ ఏందో ఇప్పటికే చూపించడం ఒకసారి లాస్ట్ టైం, మళ్ళీ మేమందరం కలిసికట్టుగా ఉండి మళ్ళొక్కసారి కార్మికుల పవర్ ఏందో చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ పర్మనెంట్ అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నా. సీనియర్ లీడర్ నరసింహారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పుడు రాజు గారు చెప్పినప్పుడు ఇప్పుడు లెటర్ వచ్చింది. ఆ లెటర్ కంపల్సరీ యాజమాన్యం పర్మనెంట్ చేయవలసింది. 144 మంది కాకుండా 240 రోజులు ఎవరైతే కంటిన్యూషన్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయవలసిందిగా మేనేజ్మెంట్ కి జేసీఎల్ గారు లెటర్ ఇచ్చారు. అది కంపల్సరీ చేయవలసింది. అప్పటి వరకు మనలో మనం కొట్లాడుకోకుండా, అయినా మనకి వ్యతిరేకంగా ఉన్న ఏరియా వాళ్ళు కొట్లాడి పెడదామని చూస్తారు. అయినా వాళ్ళు ఏమన్నా కానీ మనం సమన్వయంగా పోవాలని నా యొక్క మనవి. జరిగినటువంటి సమావేశం కార్మికులకు అవగాహన గురించి, పర్మనెంట్ అయ్యే ముందు ఏ విధంగా మేనేజ్మెంట్ కుట్రలు చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనే అభిప్రాయం గురించి ఇక్కడ అందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మన పీపుల్ మీడియా కూడా
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేకేసీ తరపు నుంచి రాముల్ నాయక్ గారి నాయకత్వంలో వీళ్ళందరూ 240 రోజులు దాటి కోర్ యాక్టివిటీలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరూ పర్మనెంట్ కావాలని పీపుల్ మీడియా తరపు నుంచి కోరుతున్నాం. పర్మనెంట్ అయ్యేంత వరకు మా మద్దతు పీపుల్ మీడియా తరపు నుంచి ఇదే విధంగా ఉంటదని కార్మికులందరికీ తెలియజేసుకుంటున్నాం. రిపోర్టర్ శ్రీనివాసరావు, ఓవర్ టు స్టూడియో. 25వ తారీఖు మన కార్మిక నాయకుడు టీజేఆర్ కూతురు, మన యూనియన్ అడ్వైజర్, మన అందరికీ అక్క అంటే నేనున్నా అని పలికే నాయకురాలు పుట్టినరోజు సందర్భంగా సువిన్ ఫార్మా నుండి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయారెడ్డి గారి నాయకత్వం, విజయారెడ్డి గారి నాయకత్వం, విజయారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మేడం హ్యాపీ బర్త్డే. పి విజయరెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు పీపుల్ మీడియా తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారి తండ్రి గారి ఆశయాల కోసం పీజీఆర్ బిడ్డగా మనందరికీ ఎంతో ఆశ జ్యోతిగా ఉన్నటువంటి మేడంకి పీపుల్ మీడియా తరపు నుంచి మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.